ఆ పాటను మీ వాయిస్ లో విందాం అనుకున్నాం, మాధురి గారి వాయిస్ లో వినలేము ఆ పాటలు. మీరు వినకండి, మీరు అదిగో మీకు ఇప్పుడే. నేను ఐఎమ్ వెరీ వెరీ పూర్ ఇన్ సింగింగ్. నా వాయిస్ కి నాకు అది షూట్ అవుద్దా, ఎవరికైనా తిట్టమనండి లేకపోతే గట్టిగా మాట్లాడమని సెట్ అయినప్పుడు ఎందుకు దాంట్లో కూడా ఎక్కడో ఒక కళ డెడికేట్ చేయకపోయినా ఆ సాంగ్ కాకపోయినా అల్లూరి సీతారామరాజు డైలాగ్ చెప్పమని చెప్తాను, చెప్పండి. అది డెడికేషన్ అంటే బాగోదేమో కానీ ఓకే, లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి డైలాగ్ అయితే అది. కానీ ఇవి నాకు పాటలు అవి రావు. ఇప్పుడు డైలాగే చెప్పండి. ఏ డైలాగ్? మా జగన్మోహన్ రెడ్డి గారి కోసం డైలాగ్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న మంచి మనీషి అని చెప్పాను కదా. అల్లూరి సీతారామరాజు ఏదో డైలాగ్ చెప్పండి. అల్లూరి సీతారామరాజు తరతరాలుగా మన్యవాసులు అనుభవిస్తున్న అడవులను సర్వే చేయించి క్రూర మృగాలకు మళ్ళీ వేటాడుతారా ఈ బ్రిటిష్ నికృష్ట కిరాతకులు? మల్లు గంటం పడాలు అసహాయమన్య సూరులారా, కదలండి కథనానికి. మూకున 3 నెలలు బిడ్డను పెట్టుకుని పోరాటం చేసిన ఝాన్సీ లక్ష్మియే మనకు ఆదర్శం. రుదర్ఫర్డ్ 7 సముద్రాల ఆవల ఉన్న నిన్ను చీల్చి చెండాడుతాడు ఈ భారతీయుడు. చిన్నప్పుడు ఎప్పుడు సూపర్ సూపర్, రే భలే చెప్పారే. మరి మా కోసం ఒక్క పాట పాడొచ్చు కదండి. డైలాగ్ అంటే చెప్పాను కదా, మాధురి గారి గురించి మా కోసం కాదులేండి. ఆమె పాడుతుంటే వింటాను. ఆమె ప్రొఫెషనల్ గా ఇన్ని సార్లు విన్నారు కదా, మీకు పాట నోటెడ్ అయిపోయి ఉంటుంది కదా. కూచి